సినీ కార్మికుల డిమాండ్లపై ఇవాళ మరోసారి నిర్మాతలు ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు భేటీ కానున్నారు. వేతనాల పెంపుపై చర్చలు కొలిక్కి రావడంతో ఇవాళ మరోసారి రెండు వర్గాలు సమావేశమై చర్చించనున్నాయి. తుది నిర్ణయం తీసుకొని లేబర్ కమిషన్ చైర్మన్ ను కలవనున్నాయి. 2 రోజులుగా 30% వేతనాల పెంపుపై నిర్మాతల మండలి, ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే వేతనాల పెంపుకు కొందరు నిర్మాతలు అంగీకరించకపోవడంతో బంద్ పాటిస్తున్నారు కార్మికులు. కార్మికుల డిమాండ్లకు అంగీకరించని ఆయా నిర్మాతల సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. వేతనాల పెంపుకు ఒప్పుకున్న కొన్ని ప్రొడక్షన్ కంపెనీలకు చెందిన షూటింగ్స్ యథావిధిగా నడుస్తున్నాయి. ప్రశాంత్ వర్మ భద్రకాళి, దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రంతో పాటు మరో 4 చిన్న సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. మరోవైపు కార్మికుల బంద్తో సినిమాల షూటింగ్ ఆగిపోకుండా ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. యూనియన్లతో సంబంధం లేకుండా సాంకేతిక నిపుణులను, కార్మికులను పనిలోకి తీసుకోవాలని డిసైడ్ అయింది. గిల్డ్ నిర్మాతలు కూడా సాంకేతిక నిపుణులు, కార్మికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ కు సంఘీభావం తెలిపింది. సినీ కార్మికుల డిమాండ్లపై ఇవాళ మరోసారి నిర్మాతలు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు భేటీ కానున్నారు. వేతనాల పెంపుపై చర్చలు కొలిక్కి రావడంతో ఇవాళ మరోసారి రెండు వర్గాలు సమావేశమై చర్చించనున్నాయి. తుది నిర్ణయం తీసుకొని లేబర్ కమిషన్ చైర్మన్ ను కలవనున్నాయి. 2 రోజులుగా 30% వేతనాల పెంపుపై నిర్మాతల మండలి, ఫిలిం ఫెడరేషన్ మధ్య చర్చలు జరుగుతున్నాయి. అయితే వేతనాల పెంపుకు కొందరు నిర్మాతలు అంగీకరించకపోవడంతో బంద్ పాటిస్తున్నారు కార్మికులు. కార్మికుల డిమాండ్లకు అంగీకరించని ఆయా నిర్మాతల సినిమాల షూటింగ్స్ నిలిచిపోయాయి. వేతనాల పెంపుకు ఒప్పుకున్న కొన్ని ప్రొడక్షన్ కంపెనీలకు చెందిన షూటింగ్స్ యథావిధిగా నడుస్తున్నాయి. ప్రశాంత్ వర్మ భద్రకాళి, దుల్కర్ సల్మాన్ కొత్త చిత్రంతో పాటు మరో 4 చిన్న సినిమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. మరోవైపు కార్మికుల బంద్తో సినిమాల షూటింగ్ ఆగిపోకుండా ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. యూనియన్లతో సంబంధం లేకుండా సాంకేతిక నిపుణులను, కార్మికులను పనిలోకి తీసుకోవాలని డిసైడ్ అయింది. గిల్డ్ నిర్మాతలు కూడా సాంకేతిక నిపుణులు, కార్మికుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన చేశారు. ఇదిలా ఉంటే ఫెడరేషన్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా సినీ ఎంప్లాయీస్ తెలంగాణ ఫిలిం ఫెడరేషన్ కు సంఘీభావం తెలిపింది. ఇక పూర్తి డీటెయిల్స్ లక్ష్మి అందిస్తారు. లక్ష్మి, సినీ కార్మికుల సమ్మె అప్డేట్స్ ఏంటి? రైట్ స్రవంతి, సినీ కార్మికుల సమ్మె 2వ రోజుకి చేరుకుంది. నిన్న కొన్ని షూటింగ్స్ జరిగాయి. ఈ రోజు కూడా అలాగే షూటింగ్స్ జరిగినప్పటికీ కూడా నిర్మాతలు ఏ ప్రొడక్షన్ నుంచి హామీ ఇచ్చి 30% హైకి ఒప్పుకుంటారో వాళ్ళ షూటింగ్స్ మాత్రమే ప్రజెంట్ జరుగుతున్నాయి. మిగతా వాళ్ళందరివి కూడా చిన్న చిన్న సినిమాలు కావచ్చు, మీడియం రేంజ్ సినిమాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రస్తుతం బంద్లో ఆగిపోయిన సిచ్యువేషనే కనిపిస్తున్నాయి. అయితే ముఖ్యంగా నిర్మాతల మండలి 30% ఈ వేతనాల పెంపుకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదు అంటూ ఆఫ్ ది రికార్డులో చెప్తున్నారు. దీనికోసమే నిన్న సడన్గా ఫిలిం ఛాంబర్ నిన్న సాయంత్రం సంచలన నిర్ణయం తీసుకుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు సినీ ఇండస్ట్రీలో ఎక్కడ షూటింగ్ జరిగినా కూడా ఆ యూనియన్లకు సంబంధించి ఐడి కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే షూటింగ్లో పర్మిషన్ ఉంటుంది. అలా ఐడి కార్డు లేని వాళ్ళు ఇతరులు ఎవరన్నా వస్తే కూడా అక్కడికి వచ్చి ఆ యూనియన్ సభ్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా గొడవ పెట్టుకున్న సిచ్యువేషన్స్ మనం చాలాసార్లు డాన్సర్స్ అసోసియేషన్ కావచ్చు, లేకపోతే లైట్ మ్యాన్లకు కావచ్చు, ఏ అసోసియేషన్కి అయినా సరే కార్డు లేని వాళ్ళు అక్కడ పనిచేస్తే మాత్రం ఇతరులు వచ్చి అక్కడ పెద్ద ఎత్తున గొడవ చేసే అవకాశాలు ఉన్నాయి. అలాగే చాలామంది చాలా సిచ్యువేషన్స్లో కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా కార్డు లేని వాళ్ళు కూడా ఎవరైతే సాంకేతిక నిపుణులు ఉంటారో వాళ్ళంతా కూడా వచ్చి ఈ ఇండస్ట్రీలో పని చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు అని చెప్పి నిన్న ఫిలిం ఛాంబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొంతవరకు ఫిలిం ఫెడరేషన్ అంటే ప్రజెంట్ ఎవరైతే యూనియన్లో కార్డులు ఉన్న ఈ కార్మికులు ఉన్నారో వాళ్ళంతా కూడా అసహనం వ్యక్తం చేసిన సిచ్యువేషన్ అయితే నిన్న చూసాము. ఈరోజు నిర్మాతల మండలి అలాగే ఫిలిం ఛాంబర్ ఈరోజు 2వసారి మీటింగ్ కండక్ట్ చేసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఆఫ్ ది రికార్డ్లో మనకు ప్రొడ్యూసర్స్ చెప్తున్న మాట కూడా ఈరోజు మీటింగ్ కండక్ట్ చేసుకుని అంటే 5% 10% లేదు 20% ఎంతో కొంత పర్సెంట్ అయితే డిసైడ్ అయ్యి ఖచ్చితంగా ఈ రోజు వెళ్ళి లేబర్ కమిషనర్ గంగాధర్ని కలిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ రోజు చర్చలు కనుక సాఫీగా జరగకుండా ఒక కొలిక్కి రాకపోతే మాత్రం ఈరోజు గంగాధర్ని కలిసే అవకాశం లేదు. కానీ సమ్మె సంబంధించి మాత్రం ఇలా నిరసన వ్యక్తం చేస్తే ఖచ్చితంగా అది ఆ సినిమాల బడ్జెట్ మీద కూడా, ఎందుకంటే ఆ సినిమాలు ఎవరు నిర్మించినా కూడా దాన్ని ఫైనాన్స్కి తీసుకొస్తారు. వాళ్ళ దగ్గర ఉన్న ఆస్తులు పెట్టే వాళ్ళు ఒక 5% ఉంటే
మిగతా 90% వరకు 90-95% అంతా కూడా ఇంట్రెస్ట్కి తెచ్చి ఆయా సినిమాలను నిర్మిస్తారు. మళ్ళీ సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఇచ్చారో వాళ్ళకి చెల్లించి సినిమా రిలీజ్ చేసుకుంటారు. ఎక్కువగా ఇదే ప్రాసెస్ నడుస్తుంది. ఎంత పెద్ద నిర్మాతలున్నా కోటీశ్వర్లైనా కూడా ఇదే ప్రాసెస్లో ఉంటుంది. సో వాళ్ళందరికీ మళ్ళీ ఒక 1 month 15 days డిలే అయితే కూడా వాళ్ళందరికీ ఇంట్రెస్ట్ రేట్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని ఈ 2-3 daysలోనే సాల్వ్ చేసుకునే అవకాశం ఉంది. అయితే ఈరోజు సాల్వ్ అయిపోతుంది ఇష్యూ, లేదు అంటే కనుక 2-3 daysలో ఖచ్చితంగా సాల్వ్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అయితే నిర్మాతల మండలి నుంచి మనకి వినిపిస్తున్నది ఏంటంటే బేసికల్లీ ఇప్పటికే ఇస్తున్న వేతనాలు చాలా ఎక్కువగా ఇస్తున్నాము, ఎవరికీ లేనని, అంటే ఒక బయట బీటెక్ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే డాక్టర్స్తో సహా వీళ్ళెవ్వరికీ కూడా ఇక్కడున్న వేతనాలు ఈ సినీ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలు బయట ఉన్న డాక్టర్స్ కావచ్చు, అంటే డాక్టర్స్ MBBS అయిన తర్వాత అప్పుడే వచ్చి ఫీల్డ్లోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు 30,000-40,000-50,000కే పనిచేసే అవకాశాలు కూడా ఉన్నాయి. దాంతోపాటు ఇటు సాఫ్ట్వేర్ వాళ్ళు కూడా ఈరోజు జాబ్స్ లేని పరిస్థితి, అలాగే 20-30,000 కూడా వాళ్ళ శాలరీ గెయిన్ చేయలేని పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో సినీ ఇండస్ట్రీలో కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా వాళ్ళకి చాలా ఎక్కువ జీతాలు ఇస్తున్నాము, అంత వేతనాలు ఇస్తున్నప్పుడు మేము మళ్ళీ పెంచే అవకాశం లేదు, ఇప్పటికే నిర్మాతలు అంతా కూడా లాస్లో ఉన్నాము అని చెప్పి నిర్మాతల మండలి చెప్తుంది. మరోవైపు సినీ ఫెడరేషన్ అంటే కార్మికులు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మంత్లీ శాలరీ లాగా మాకు నెలకు 1,00,000 రూపాయలు రాదు, సినిమాలో పని ఉన్నప్పుడే పని చేస్తాము, పని లేనప్పుడు పని చేయము. అలాగే పెద్ద నిర్మాతలు పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాకు ఎక్కువ జీతాలు ఇస్తున్న మాట వాస్తవం, కానీ వాళ్ళ సినిమాలు కంటిన్యూగా జీవితాంతం ఉండవు కదా, ఒక సంవత్సరంలో 5-6 నెలలు కూడా ఒక్కోసారి మాకు పని దొరకని సిచ్యువేషన్ ఉంటుంది. అలాంటప్పుడు ఈ ఎక్కువ ఇస్తున్నాము అనే ఫీల్ అవుతున్న జీతాలు ఏవైతున్నాయో వాటితోటే మిగతా నెలలు రన్ చేసుకోవాలి, కాబట్టి మాకు ఇబ్బంది కలుగుతున్న మాట వాస్తవం అని చెప్పి ఇటు సినీ కార్మికులు చెప్తున్నారు. ముఖ్యంగా పెద్ద సినిమాల నుంచే వీళ్ళకి ఎక్కువగా ఆగకుండా పేమెంట్ రావడం, అలాగే ఎక్కువ పేమెంట్ రావడం అనేది జరుగుతుంది. మీడియం నుంచి స్మాల్ సినిమాలు అయితే మాత్రం చాలా తక్కువ పేమెంట్ ఇస్తారు. సో అది ఎందుకు వీళ్ళు కన్సిడర్ చెయ్యట్లేదు అని సినీ కార్మికుల వర్షను. సో దీని మీద ఈ రెండింటి మీద అయితే మాత్రం ఒక కొలీగ్కి వచ్చి ప్రతి ఏడాది 10% పెంచి 5-10% పెంచే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికైతే మరి కాసేపట్లో ఫిలిం ఛాంబర్లో మీటింగ్ స్టార్ట్ అవబోతుంది. ఇటు నిర్మాతల మండలి ఫిలిం ఛాంబరు కలిసి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కలిసి నిర్ణయం తీసుకున్న తర్వాత ఫిలిం ఛాంబరు సభ్యులు, అలాగే నిర్మాతల మండలి, దాంతోపాటు ఫిలిం ఫెడరేషన్ సినీ కార్మికుల యూనియన్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఈ ముగ్గురు కలిసి లేబర్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కమిషనర్ గంగాధర్ని కలిసే అవకాశం ఉంది. కలిసిన తర్వాత వీళ్ళు చెప్పింది ఆ ఫిలిం ఫెడరేషన్ అంటే ఒక 5-10% ఆర్ 20%కి యాక్సెప్ట్ చేస్తే కనుక ఆ పర్సంటేజ్కి ఫిలిం ఫెడరేషన్ యాక్సెప్ట్ చేస్తే ఈ రోజుతో ఇష్యూ సాల్వ్ అయిపోతుంది. ఒకవేళ అలా కాని పక్షంలో మరొక 2-3 రోజులైతే కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది శ్రవంతి.